సరే. ఓం చెప్పండి ఎవరన్నా. ఓం సనేమి చక్రమజరం సనేమి చక్రమజరం వివావృత ఉత్తానాయాం వివావృత ఉత్తానాయాం దశయుక్తాహవంతి. దశయుక్తా వహంతి. ఓ వహంతి తప్పు చెప్పాను. దశయుక్తా వహంతి. దశయుక్తా వహంతి. సూర్యస్య చక్షురజసైత్యావృతం. సూర్యస్య చక్షురజసైత్యావృతం. తస్మిన్నార్పితా భువనాని విశ్వా. తస్మిన్నార్పితా భువనాని విశ్వా. స్వాహ ఇది యజ్ఞం చేసేటప్పుడు మనం స్వాహ మంత్రంతో చేస్తాము. ఓకే, సో చెప్పేసేయండి అది. మీరే చెప్పండి. మొదలించారు. ఓకే. యా. ఓం సనేమి చక్రమచరం వివావృత ఉత్తానాయాం దశ యుక్తా వహంతి. సూర్యస్య చక్షురజసైత్యావృతం. తస్మిన్నార్పితా భువనాని విశ్వా. స్వాహా. ఉత్తమం. రమ చెప్తావా? యా చెప్తాను. ఓం సనేమి చక్రమజరం వివావృత ఉత్తానయాం దీర్ఘం. ఉత్తానాయాం దశయుక్తా వహంతి. సూర్యస్య చక్షురజసైత్యవృతం దీర్ఘం. రజసైత్యావృతం. తస్మిన్నార్పితా భువనాని విశ్వా. స్వాహా. ఉత్తమం. వేద గారు చెప్తారా? అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? ఓకే, నెక్స్ట్ మంత్రం. ఓం సంవత్సరస్య ప్రతిమాం యాం త్వారాత్ర్యుపాస్మహే. చెప్పగలుగుతారా? ఓం సంవత్సరస్య ప్రతిమాం యాం త్వారాత్యుపాస్యహే పాస్మహే. ఇక్కడ ప్రతిమాయ, ఎందుకంటే యా వచ్చింది ఇక్కడ కదా. సో ప్రతిమాయ అది నేను యాన్ వస్తుంది కదా అక్కడ తాకి. ఇక్కడ యాన్. ఉత్తమం. ఓం సంవత్సరస్య ప్రతిమాయాన్ త్వారాత్ర్యుపాస్మహే. ఓం సంవత్సరస్య ప్రతిమాం యాన్ త్వారాత్యుపాస్మహే. ప్రతిమాయ ప్రతిమా ప్రపతి ఎక్కడ వచ్చింది? ప్రతిమాయ్ అంతేనా? అంతే. ప్రతిమాయాన్ త్వారాత్యుపాస్మహే. తర్వాత సాన ఆయుష్మతీం ప్రజాం. ఇక్కడ తీన్ దగ్గర మా రావాలి, మకార్. సాన ఆయుష్మతీం ప్రజాం రాయస్పోషేణ సంసృజ. స్వాహా. సన్ నకారం. అంతే. ఓకే, మళ్ళీ ఇంకోసారి చదవాలా? చెప్పండి. ఓం సంవత్సరస్య ప్రతిమాం యాన్ ప్రతిమాయ్
యాన్ త్వా రాత్ర్యుపాస్మహే సాన ఆయుష్మతీం ప్రజాం రాయస్పోషేణ సం ఇక్కడ ఉన్నారు సంసృజ సం రాయస్పోషేణ సంస్పృజ సంస్పృజ అలా చెప్పండి. రాయస్పోషేణ సంస్పృజ ఏమంటున్నారు ఇక్కడ? నాకు అర్థమైతలేదు. సన్న సంసృజ నకారం రాయస్పోషేణ సంసృజ స్వాహ అంటే అక్కడ మళ్ళీ మర్చిపోయాం సన్ అనేది తవర్గం కదా. ఇప్పుడు సకారానికి తవర్గం దంతం కదా అది. ఋతులసానాం దంతాహ ఏంటది? రే లా సా. ఇప్పుడు సా ఉన్న చోట ఏముంది? వర్గం తా ఉంది. తవర్గంలో ఏముంది చివరిగా? ఊ ఉంది. చివరిగా తవర్గంలో చివరిది ఊనా? తవర్గంలో ఇక్కడ ఇక్కడ తూకి ఊ నా ఉంది. సో ఇక్కడ దీంతో కాదు కదా మనం పోల్చుకునేది, దీనికి అక్షరానికి కదా నకారం. నకారం దీని కిందది కాదు. ఓకే. రాయస్పోషేణ సంసృజ అంతేనా? అంతే. రమా. ఓం ఓకే. ఓం సంవత్సరస్య ప్రతిమాయాన్ త్వా రాత్ర్యుపాస్మహే సాన ఆయుష్మతీం ప్రజాం రాయస్పోషేణ సంసృజ స్వాహా. ఎవరు? వేద గారు చదువుతారా? మేడం చదువుతా మేడం. చదవండి. ఓం సంవత్సరస్య ప్రతిమాం యాంత్వరాత్యుపాస్మహే సాన ఆయుష్మతీం ప్రజాం స్పోషేణ సంసృజ స్వాహా. ఇక్కడ ఇది చూడండి, ప్రతిమాయ ఇది చెప్పాలి. ప్రతిమాయ తర్వాత యాన్ యాంత్వ ప్రతిమాయాంత్వ. కా వర్గంలో పంచమాక్షరం అక్కడ అంతేనా? ఏది ప్రతిమా కవర్గం కాదు కదా, చవర్గంలో. చవర్గంలో యశానాం తాలు ఏంటది? అది కూడా. ఓకే. ఈ చు యా మనకు కావాల్సింది యానే కదా. యా ఎక్కడుంది? చవర్గం. చవర్గంలో. ఓకే. మరి ఏం కావాలి? ఇందాకేమో అది వేరు ఋతురషాణం. ఓకే. ఋతురషానం ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇందాక దాంట్లో అక్కడది ఇది వేరు, అది ఇది సూత్రం వేరు కదా అంటున్నా. కాదు, అది ఋతు లసానాం. అది సకారానికి లకారం వచ్చింది అక్కడ. ఋతు లసానాం. ఇదేమో ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే రే తో లా సా మనకు కావాల్సింది సా. సకారానికి తవర్గం. ఓకే. ఇక్కడ యకారానికి చవర్గం. ఓకే. అది కొంచెం మెమరైజ్ చేయాలి. అది కొంచెం తేడా వస్తుంది. ఇది దంతాలు. ఇదేంటిది? ఇది దంతం. ఎందుకు? ఇది మీరు పలికితే తెలుస్తుంది అదేంటనేది. సా పలకండి, తవర్గం పలకండి. సా అలాగే వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని? అవును. ఇక్కడ ఇది పలకండి చవర్గము. తర్వాత యా పలకండి. చాకి రాలేదు. యా వస్తే చా వస్తుంది కాబట్టి చా. ఓకే. సో ఆ వర్గంలోది ఇక్కడ యా పక్కన నెక్స్ట్ లెటర్ యా కాబట్టి ఆ ఉచ్చారణ బట్టి చా వస్తుంది ఇక్కడ. అట్లుండదు. నెక్స్ట్ లెటర్ అని కాదు. ఏంటి దీంట్లో ఈ వర్గంలో పంచమ వర్ణము, దాన్ని పరసవర్ణం అంటాం సూత్రాలలో. పరసవర్ణం. ఓకే.
సరసవర్ణం అంటే ఏంటి? దీంట్లో ఉన్నటువంటి పంచమ వర్ణము. ఓకే, మళ్ళీ సూత్రాలంటే రమ వెళ్ళిపోతుంది ఇక. కదా రమ? పరసవర్ణస్య అని వస్తుంది, అదేనా సూత్రం? అదే అదే అదే. చెప్పండి ఎవరు? సుశీల గారు, సుశీల గారు చెప్తారా? మేడం ఒకసారి చెప్పండి మేడం. యా. ఓం ఓం సంవత్సరస్య ప్రతిమాయాన్త్వా. ఇంతవరకు చెప్పండి. సంవత్సరస్య సంవత్సరస్య ప్రతిమాయాన్త్వా. ప్రతిమాం యాంత్వా ప్రతిమాయ ప్రతిమ్యామ్య ప్రతిమాయ. ప్రతిమాయ. యా కాదు, య య. విన్నా మేడం, ఇంకొకసారి చెప్పండి. ప్రతిమాయ. ప్రతిమాన్యు యాంత్వా. యాంత్వా ప్రతిమాయాంత్వా. ప్రతిమాం యాంత్వా. ఇక్కడ యాకి యావత్తు పెట్టండి. ఇప్పుడు మీకు ఇది వస్తలేదు కదా, యాకి యావత్తు పెట్టండి. ప్రతిమాయాం. ప్రతిమాన్ యాంత్వా రాత్ర్యుపాస్మహే. రాత్ర్యుపాస్మహే. తతసా న ఆయుష్మతీం ప్రజాం. తాన ఆయుష్మతీం ప్రజాం రాయస్పోషేణ సంసృజ. రాయస్పోషేణ సంసృజ. ఇక్కడ సన్ ఏంటది? ఏంటి మేడం? సన్. రాయ సంసృజ స్వాహ. ఇప్పుడు చదవండి, మొత్తం మీరే చదువుతారా? చదవండి. ఓం సంవత్సరస్య ప్రత్యాన్యాంత్వా. మళ్ళీ చదవండి. ఓం సంవత్సరస్య ప్రతిమ్యాన్యాంత్వా. ఇది మళ్ళీ చెప్పు. ప్రతిమాయాన్. ప్రతిమాన్యాంత్వా. ప్రతిమాన్యాంత్వా రాత్ర్యుపాస్మహే. సాన ఆయుష్మతిం ప్రజాం రాయస్పోషేణ సంసృజ స్వాహ. ఇక్కడ తీం దీర్ఘం పెట్టండి. ఆయుష్మతి. ఓకే. ఇంకా ఏంటండి? వేద గారు ఏమైనా చెప్తున్నారా? అది ఫస్ట్ కూడా చదువుతాను మేడం. ఓం సనేమి. చదవండి చదవండి. ఓం సనేమి చక్రమచరం వివావృత ఉత్తానాయాం దీర్ఘం. ఉత్తానాయాం దశయుక్తా వహంతి సూర్యస్య చక్షు రజసైత్యావృతం తస్మిన్ అర్పితా భువనాని విశ్వా స్వాహ. ఉత్తమం. సో ఇక్కడ ఇది భూ మహాప్రాణం చదవాలి కొంచెం. భువనాని విశ్వా. భువనాని విశ్వ స్వాహ. భూ మహాప్రాణం రావాలి కొంచెం. ఇక్కడ మనము లోపల నుంచి చదవాలన్నమాట. ఓకేనా? భూ. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ మీరు చదువుతారా నాగలక్ష్మి గారు? ఈ మంత్రాన్ని చదువుతారా? ఓకే. నెక్స్ట్ మంత్రము పార్వతి గారు ఉన్నారా? అవునాను. ఓకే. ఓం యస్మాన్ మాసా నిర్మితా. ఇక్కడ ఏమనాలి? నిర్మితాహ. అది డబల్ అవుతుంది కదా? నిర్మితాహ డబల్ కాదు. ఎందుకు అవుతుంది? వర్ణాలకి. ఓకే. షర్ అంటే షాహ వాటికి. ఓకే. యా. అంటే షర్ అంటే హా రాదు. ష సాహ అంతే. మళ్ళీ హా అని చెప్తానంటే
ఇది షా జ ష స ఇంతే. మూడుకి ఈ మూడు. ఓం ఓం యస్మాన్మాసా నిర్మితాః త్రింశదరాః. ఓం యస్మాన్మాసా నిర్మితాః త్రిశందరాః త్రింశదరాః. త్రింశదరాః. ఇక్కడ మనకి షా వచ్చింది. షాకి ఏమన్నాము? ఇచు యశానం వర్గం. ఓకే. సో ఇక్కడ ఏమొస్తుంది? త్రింశదరాః. త్రింశదరాః. ఓకేనా? ఓకే, ఒక నిమిషం, అది ఏదో పక్కన ఏదో సౌండ్ వస్తుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ది త్రింశదరాః. ఓ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఓం యస్మాన్మాసా నిర్మితాః త్రింశదరాః. ఓం యస్మాన్మాసా నిర్మితాః త్రింశదరాః. సంవత్సరో యస్మాన్నిర్మితో ద్వాదశారః. సంవత్సరో యస్మాన్నిర్మితో ద్వాదశారః. అహోరాత్రాయం, ఇక్కడ యం రావాలి, బాగుంది కదా యం. అహోరాత్రాయం పర్యంతో నా పుస్తే. అహోరాత్రాయన్ యం ఓకే. అహోరాత్రాయం పర్యంతో నా పుస్తే. నౌదనేనాతితరాణి మృత్యం. నౌదనేనాతితరాణి మృత్యం. చదవండి మీరు. ఓం యస్మాన్మాసా నిర్మితాః త్రింశదరాః. సంవత్సరో యస్మాన్నిర్మితో ద్వాదశారః. అహోరాత్రాయం పర్యంతో నా పుస్తే. నౌదనేనాతితరాణి మృత్యం. ఉత్తమం. సారీ అండి, ఐ కుడ్ నాట్ జాయిన్. ఫోన్ కాల్ వచ్చింది అనమాట ఇండియా నుంచి. సో పర్వాలేదు. సరే అమ్మా. ఓం యస్మాన్మాసా నిర్మితాః త్రింశదరాః. సంవత్సరో యస్మాన్నిర్మితో ద్వాదశారః. అహోరాత్రాయం పర్యంతో నా పుస్తే. నౌదనేనాతితరాణి మృత్యుం. స్వాహా. త్రింశ అక్కడ షి అన్నట్టుగా అనిపించింది నాకు. త్రింశదరాః. ఓకే. త్రింశదరాః. పంచమ వర్ణం ఓకే. ఓకే ఓకే. ఈ పంచమ వర్ణాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. చెయ్యాలి. అనునాసికాలు కదా. అవును. యా, అది ఎలా పలకాలి అంటే ముక్కు సహాయంతో పలకాలి. నోరు ముక్కు రెండిటితో. ఓకేనా? ముఖనాసిక వచనోనునాసిక. ముఖము అంటే నోరు, తర్వాత నాసిక ముక్కు. ఓకే, వాటిని అనునాసికాలు అంటాం. అంటే నోటి ద్వారా కొంచెం, నోటి ద్వారా కొంచెం, ముక్కు ద్వారా. ఎక్కువ కాదు, కొంచెం కొంచెం. ఈషత్ అంటే కొంచెం, కొంచెము ముక్కు, కొంచెము నోటి ద్వారా వచ్చేటువంటి స్వరం ఏదైతే ఉందో అది అనునాసికము. ఈషత్ అంటే కొంచెం. ఓకే. ఇప్పుడు ఎవరు? వేద గారా? చదవండి.
ఓం యస్మాన్ మాసా నిర్మితాః త్రింశదరాః సంవత్సరో యస్మాన్ నిర్మితో ద్వాదశారः అహోరాత్రాయం పర్యంతో న పుస్తే నౌదనేనాతి తరాణి మృత్యుం స్వాహా. నృత్యం తర్వాత సుశీల గారు చదువుతారా? ఓం యస్మానో మాస నిర్మితాః త్రింశతరాః సంవత్సరో యస్మానో నిర్మితో ద్వాదశారः అహోరాత్రియం పర్యంతో నాపుస్తే నౌధనేనాతి తరాణి మృత్యుం స్వాహా. నృత్యం. మృత్యం స్వాహా. ఇక్కడ ఇక్కడ ఏమనాలి? యస్మిన్ మాస. యస్మిన్ మాస. ఒక్క నిమిషం, కాదు యస్మాన్ మాస ఏంటి? ఓం యస్మాన్ మాస. ఇది యస్మాన్ నిర్మితో. యస్మాన్ నిర్మితో. తో ఓకారం. ఉత్తమం. యస్ నిర్మితో. శైలజ గారు చెప్తారా? చెప్తానండి. ఓం యస్మాన్ మాసా నిర్మితాః త్రింశదరాః సంవత్సరో యస్మాన్ నిర్మితో ద్వాదశారः అహోరాత్రాయన్ పర్యంతో నాపుస్తే నౌదనేనాతితరాణి మృత్యం స్వాహా. ఎం పర్యంతో ఎన్ కాదు కదా ఇక్కడ ఎం అనే రావాలి. చదవాలి. అవును, అక్కడ నేను ఎన్ అన్నారుగా, కరెక్ట్ చదివారు. కరెక్ట్ చదివాను. ఓకే, ఇంకా అందరు అయిపోయినారా? ఇవి రెండు మీరు చదువుతారా శైలజ గారు? చదువుతానండి. సారీ, ఐ కేమ్ లేట్. ఓం సనేమి మజరన్ వివావృత. రెండు కరెక్టే. ఇక్కడ మా చెప్పినా కరెక్టే, నా చెప్పినా కరెక్టే. ఏది మీకు ఈజీగా అనిపిస్తే అది చదవండి. ఓం సనేమి చక్రమజరం వివావృత ఉత్తానాయాం దశయుక్తా వహంతి సూర్యస్య చక్షురజసైత్యావృతం తస్మిన్ అర్పితా భువనాని విశ్వా స్వాహా. ఓం సంవత్సరస్య ప్రతిమాయ యాన్ త్వా. ఓం సంవత్సరస్య ప్రతిమాయాన్ త్వా రాత్ర్యుపాస్మహే సాన ఆయుష్మతీం ప్రజాం రాయస్పోషేణ సంసృజ స్వాహా. సన్న సృజ కరెక్ట్ చదివారు. ఓకే, సకారం ఉందంటే దానికి పూర్వంలో తవర్గం అన్నమాట. తవర్గంలో చివరిది నా. సంసృజ. ఉత్తమం. అదండి. సో ఈ మంత్రాలన్నీ మనం చదివేసుకున్నాము. ఈ మంత్రాలు ఏంటివి? ఉగాది పర్వదిన మంత్రాలు కదా. సో యుగాది అంటున్నాం. యుగాది అంటే ఏంటి? యుగానికి ఆది కదా, యుగానికి ఆది. సో ఇక్కడ మనకి ఫస్ట్ కొంచెము ఇది చెప్పుకుందాము. అది మనం స్టార్ట్ చేసాము, తర్వాత మొత్తం కంప్లీట్ చేయలేదు. యుగానికి ఆదిలో మనము ఈ ఉగాది పండుగ యొక్క ఏంటి విశేషత అనేది చెప్పుకోబోతున్నాం మనము. కానీ అందులో కొంచెం చెప్పుకొని ఆపేసాం కదా. సో ఇప్పుడు అది కంటిన్యూ చేద్దాము. తర్వాత మంత్రాలయ అర్థాలు చూద్దాం. ఓకేనా?
సో ఇప్పుడు కృతయుగం. యుగాది అనే పదం ఏంటిది? కాలాంతరములో ఉగాదిగా ప్రచలితమైంది. అసలు అయితే అదేంటి? ఉగాది కాకుండా యుగాది. యుగానికి ఆది. మరి యుగానికి ఆది అంటే యుగ గణన ప్రారంభమైన దినం అన్నమాట. సో యుగము అంటే కొన్ని సంవత్సరాల కలయికలతోనే ఏర్పడినటువంటిది అని అర్థం చేసుకోవాలి. సో మరి అదేంటి? ఏమి పెట్టానుగా, కనిపిస్తుందా? షేర్ చేస్తాను. ఉంది, కనిపిస్తుందండి. ఓకే ఓకే. సో ఎవరు ఫోటో పెట్టమన్నారుగా? ఎవరిది? వాళ్ళకి కనిపిస్తలేదా? వేద గారు కనిపిస్తుందా ఇప్పుడు? ఓకే మేడం. ఉందా? కనిపిస్తుందా? ఓకే. సో అయితే ఇది యుగము. యుగం అంటే ఏంటి? కొన్ని సంవత్సరాల కలయిక అన్నమాట. అయితే మరి ఒక మన భూమి ఏమైంది? ఒక పర్యాయం సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఏమన్నాం మనము? 365 రోజులు కదా. 365 రోజులతో పాటు ఇంకా ఏంటి? 1/4 అంటే ఏంటి? 1/4 సంవత్సరం, ఇది సంవత్సరం అన్నారనమాట. ఓకే. సో దీంట్లో 1/4 అనమాట. అంటే ఎంత వస్తుంది? 365/4 ఎంత? దీనిలో 1/4 91. నేను అట్లా అనుకోవట్లే. ఓకే. అంటే 365 days ప్లస్ 1/4 ఇంకా 91. ఓకే. దాన్ని సంవత్సరం అంటున్నారు. దినములను సంవత్సరం అంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఎన్ని డేస్ వస్తాయి? 31 వస్తాయి, 30 వస్తుంది, తర్వాత ఇంకొక చోట 4 years 28 ఒకసారి అది 29. ఫిబ్రవరిలో 20. సో అట్లాగా దాన్ని బట్టి ఇలా పట్టే కాలాన్ని సంవత్సరం అన్నారు. అయితే ఇది ఈ భారతీయ జ్యోతిష్యంలో ఎన్ని యుగాలు ఉన్నాయి? 4 యుగాలు. అవునా? జ్యోతిష శాస్త్రంలో మనం ఏం చెప్పుకుంటాము? 4 యుగాలు అని చెప్పుకుంటాము. అవే కృతయుగము, సత్యయుగం. అట్లా కదా. త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. సో వీటి ప్రతి సంవత్సరాలు ఎన్నున్నాయి? కృతయుగమేమో 17,28,000. త్రేతాయుగమేమో 12,96,000. ద్వాపరయుగమేమో 8,64,000. కలియుగమేమో 4,32,000 కదా. సో ఇప్పుడు కలియుగం నుంచి మీరు దీన్ని మల్టిప్లై చేస్తూ పోతే ఇది వస్తుంది అనమాట. ఓకే. సో 432,000 ఉంది కదా. సో 4,32,000 ఉంది కదా. సో దానిని 2తో మల్టిప్లై చేయండి, ఇది వస్తుంది. ఓకే. తర్వాత దాన్ని 3తో మల్టిప్లై చేయండి, ఇది వస్తుంది. ఆ తర్వాత 4తో మల్టిప్లై చేయండి, ఇది వస్తుంది. అర్థమైనా? సో అలాగనమాట. సో ఇప్పుడు చూడండి, 4,32,000ను 4తో మల్టిప్లై చేస్తున్నాము. ఎన్ని అవుతుందో చూడండి. 0 3 0 అవునా. తర్వాత 4 2 ఎంత? 8. 4 వల్ల 12. 1 4 4 16 1 17. వచ్చింది అది పైది. వచ్చింది. సో అట్లాగా ఇప్పుడు ఈ కలియుగాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా మిగతా యుగాలన్నీ వచ్చేస్తాయి మనకు. అవునా? అంతేనా కదా? అవును, వస్తుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బాగుంది. ఈ ఆర్డర్ తెలియాలి. ఏదది? కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగం, కృతయుగం. ఓకేనా? ఇలా ఆర్డర్ తెలియాలి. కద్వా త్రేక్రి ఏం రావాలి ఇక్కడ? కద్వా త్రే క్రియార్ సత్యయుగం. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం. కృతయుగం లేదా సత్యయుగం. కృతయుగం గుర్తు లేకపోతే సత్యయుగం అని చెప్పుకోవచ్చు. సో దానికి 2 పేర్లు. నుంచి పైకి వెళ్తాం అంతే. అంతే. కద్వా త్రేసా ఇలా గుర్తుపెట్టుకొని 4,32,000. ఇంకా దీనికి మల్టిప్లై చేసుకుంటా పోతే ఇది వచ్చేస్తుంది ఫైనల్ది. ఓకే. సో ఈ 4 యుగాలను కలిపి ఒక చతుర్యుగం అంటాం. ఎందుకు చతుర్యుగం అన్నాము? 4 యుగాలు ఉన్నాయి కాబట్టి చతుర్ అయిపోయింది. అవునా? ఈ 4 యుగాలనే ఏమంటాము? చతుర్యుగం అంటాం. సో దాని పరిమాణం ఎంత వచ్చింది? ఇంకో 0 యాడ్ చేసుకుంటే అయిపోయింది. అర్థమైందా? ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఈ 4ని టోటల్ చేస్తే ఎంత వస్తుంది? ఇంత ఇక్కడ ఏముందో అదే వచ్చేసి ఇంకో 0 యాడ్ చేయాలి. ఓకే. అంటే 43,20,000 అయింది అది. ఇది 4 లక్షలు కదా ఇప్పుడు. ఇది 43 అయింది. ఈ 3 ఇటు పెట్టుకుంటే 43 లక్షలు. అంతే అంతే.
ఇంకో సున్నాని ఎక్కువ ఇంకో పెట్టేసుకోవాలి సున్నా ఎక్కువ పెట్టుకుంటే సరిపోదు. అంతే. సో ఈ చతుర్యుగాలు ఎన్ని 1000 కలిస్తే ఒక సృష్టి కాలం అవుతుంది. అంటే సృష్టి కాలం అంటే ఏంటి మరి? అంటే ఆవిర్భావము ఒకటి, సృష్టిని ఏర్పాటు చేయడము ఒకటి, తర్వాత ప్రళయము ఒకటి. అర్థమైందా? సో అప్పుడు ఏమైంది? 432 కోట్లు అయింది. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాము 4,32,000 అని చెప్పుకున్నాం. తర్వాత ఈ 4 యుగాలు కలిస్తే ఏమైపోయింది? అది 43,20,000 అయింది. ఇప్పుడు ఏమైంది? ఇంకో సున్నా యాడ్ చేయండి. 432 లక్షలు అయింది, అది కోట్లు అయిపోయింది. అది ఇది లక్షలు కదా, ఇది కోట్లు అయిపోయింది ఇక్కడ. ఓకే, వెయ్యి కలిపితే మొత్తం కలిపితే ఇన్ని కోట్ల సంవత్సరాలు వచ్చిందనమాట. ఓకే, ఎన్ని సున్నాలు వస్తాయి కోటికి? 6 ఒకటి, లక్షలు అంటే 5 కోట్లు అంటే 6 కదా, ఇంకా 7 ఆరా? ఉంటుంది. ఏడు. ఓకే. 7 ఆ, లక్షలకి 5 కదా. 2 సున్నాలు, ఇంకా 2 సున్నాలు రావాలి. అంటే 3 సున్నాలు, 2 సున్నాలు, తర్వాత ఇది 432. ఓకే, సో ఎన్ని సున్నాలు? 1, 5, 6, 7, 7 సున్నాలు. ఓకేనా? 7 సున్నాలు రావాలి. 432 తర్వాత 7 సున్నాలు రావాలి. ఓకేనా అండి? అది సృష్టికాలం. ఓకే, ఇంత సృష్టికాలం అయితే మళ్ళీ అంతే ప్రళయకాలం. ఓకే, 7 సున్నాలు అంటే అంతే 6 సున్నాలు రావాలి కదా, ఇది కోటి కదా. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షల, కోటి, 10 కోట్లు, అంతే. 100 కోట్లు కావాలి మనకు, ఇంకొక సున్నా రావాలి. ఇక్కడ 2 2గా పెట్టుకుంటాం కదా కామాలు తర్వాత దానికి.